హెచ్వేడిలో 3 రోజులు ముసురు. హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో మళ్లీ వర్షాల పరంపర కొనసాగనుంది. వాతావరణ శాఖ తాజా ప్రకారం ఈ 3 జిల్లాల్లో వచ్చే 3 రోజుల పాటు ముసురు వాతావరణం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు మబ్బులు కమ్ముకొని కొన్ని చోట్ల ముసురుగా వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు. వర్షం తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికీ గత రాత్రి కురిసిన భారీ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. కొన్ని చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. దీనితో పాఠశాలలు, ఆఫీసులకు వెళ్లేవారు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. వరద నీరు కాలనీలోకి చేరిన చోట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని, వర్షపు నీరు నిలిచే చోట్ల డ్రైనేజీ వ్యవస్థను సరిచేస్తామని చెబుతున్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేలా కంట్రోల్ రూములు సిద్ధంగా ఉంచారు. ఇలాంటి వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనవసరంగా బయటికి వెళ్లకుండా, పాత భవనాల సమీపాల్లో ఉండకుండా జాగ్రత్తలు పాటించాలి. వర్షాలు మానకపోతే నగరంలో ట్రాఫిక్ జామ్లు, విద్యుత్ అంతరాయాలు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా చూస్తే హైదరాబాద్ వాసులకు వర్షాలతో కూడిన మరికొన్ని రోజులు ఎదురవుతుండగా అధికారులు, ప్రజలు కలిసి జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందులు తక్కువగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో కురిసిన వర్షపాతం వివరాలు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వర్షాలు మరోసారి తన పాదం మోపాయి. ఆకాశం ఇప్పటి వరకు కనబడినంత మాత్రానికి ఆర్పుకొని ఉండకపోయినా ముసురు మబ్బులు నగరాన్ని పూర్తిగా కమ్ముకున్నాయి. కొద్ది రోజులుగా పొడి వాతావరణంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షం ఒక తాత్కాలిక రిలీఫ్లా మారింది. గత రాత్రి నుంచి ఈ ఉదయం మంగళవారం ఉదయం 6 గంటల వరకు పలు చోట్ల మోస్తారు వర్షపాతం నమోదైంది. ఇక వర్షపాతం గణాంకాలను పరిశీలిస్తే శరలింగంపల్లి ప్రాంతం గరిష్టంగా 27.3 మిల్లీమీటర్ల వర్షాన్ని నమోదు చేసింది. ఇక టోలీ చౌకీ ప్రాంతంలో 26.5 మిల్లీమీటర్లు, జూబ్లీహిల్స్ 26 మిల్లీమీటర్లు కురిసినట్టు వెల్లడైంది. అలాగే గచ్చిబౌలిలో 25 మిల్లీమీటర్లు, కూకట్పల్లిలో 23.8 మిల్లీమీటర్లు, కాప్రా 23 మిల్లీమీటర్లు, నాచారం 22.8 మిల్లీమీటర్లు, జీడిమిట్లలో 22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలు ఎక్కడెక్కడ అయితే పడ్డాయో అక్కడ ప్రజలు కొంత రిలీఫ్ను అనుభవించారు. ఇక ఉష్ణోగ్రతలు తగ్గడంతో చల్లదనంగా వాతావరణం ఈ వర్షాలు ఎక్కడెక్కడైతే పడాయో అక్కడ ప్రజలు కొంత రిలీఫ్ అనుభవించారు. ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గడంతో చల్లదనంగా వాతావరణం మారింది. రోడ్లపై తడిచిన మట్టిని చూస్తే ప్రకృతి తన పని చేసిందనే భావన కలుగుతుంది. అయితే కొన్ని చోట్ల ట్రాఫిక్ జాములు కూడా చోటు చేసుకున్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం నేడు కూడా కొన్ని ప్రాంతాల్లో ముసురు కొనసాగే అవకాశం ఉంది. ఇక పూర్తి స్థాయిలో వాన పడకపోయినా ఓ మట్టి వాసనతో కూడిన చిన్ని చిన్ని చినుకులు మనస్సును పరవశింపజేస్తున్నాయి. నగర ప్రజలకు ఇది ఒక చిన్న విరామం లాంటిదే. ఇళ్ల నుంచి బయటకు రాకండి, మేయర్. హైదరాబాద్ నగరంలో వర్షం ఎట్టకేలకు తాపత్రయంగా మారింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం నగరాన్ని తడిసి ముద్ద చేస్తుంది. ఇక రాత్రి 11 గంటల వరకు వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నీరు చేరిపోవడంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ఇక ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో నగర ప్రజల భద్రత కోసమే జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కీలక సూచనలు చేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. రోడ్ల పరిస్థితి విషమంగా మారినందున అనవసర ప్రయాణాలు నివారించాలని ఆమె తెలిపారు. ఇక ట్రాఫిక్ జామ్లు, నీటిలో వాహనాలు చలించిపోయే ప్రమాదం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సహాయం కోసం వెంటనే జీహెచ్ఎంసీకి సంప్రదించవచ్చని తెలిపారు. ఇందుకోసం 040-211-1111 అనే హెల్ప్ లైన్ నంబర్ను అందుబాటులో ఉంచారు. ఎలాంటి తలకిందుల పరిస్థితులు ఎదురైనా ప్రజలు ఆ నంబర్కు కాల్ చేసి సహాయం పొందవచ్చని చెప్పారు. ఇక తాము ప్రతి అవసరానికి సిద్ధంగా ఉన్నామని, నగరవాసులు భయపడాల్సిన అవసరం లేదని మేయర్ భరోసా ఇచ్చారు. ఇక ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజలు ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండాలన్నది అధికారుల ఎన్నెస్ట్ అపియల్. ఈ పరిస్థితి తాత్కాలికమే అయినా జాగ్రత్తలు తీసుకుంటేనే మనం ముప్పు నుంచి తప్పించుకోవచ్చని మేయర్ స్పష్టం చేశారు.